హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో డిఎస్సి సంబంధించి ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత కొన్ని ఆబ్జెక్షన్స్ వ్యక్తమైన విషయం తెలిసిందే. మరి అభ్యర్థులు తెలియజేస్తున్న ఫైనల్ కీపై అధికారులు రివ్యూ చేస్తారా? రివ్యూ చేసి మళ్ళీ ఏమైనా సవరిస్తారా? లేదంటే అదే ఫైనల్ కీతో మార్కులు వెల్లడిస్తారా? మరి జనరల్ ర్యాంకింగ్ సంబంధించి లిస్టులో ఆలస్యం అవుతాయా అని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ముందుగా డిఎస్సి ఫైనల్‌కి సంబంధించి గత 2 రోజుల క్రితం వెలువడ్డ ఫైనల్ కీలో కొన్ని సెషన్‌లో కొన్ని రకాల తప్పులున్నాయని అభ్యర్థులు గత 2 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు విద్యాశాఖ అధికారులు చాలామంది అభ్యర్థులు కలవడం జరిగింది. మనకు మెసేజ్ ద్వారా కావచ్చు, కాల్స్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రెస్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అన్ని పేపర్లో కూడా డిఎస్సి ఫైనల్ కీలో కొన్ని సెషన్‌లో తప్పులు వచ్చిన విషయం రేపు అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరుగుతుంది. మరి డిఎస్సి ఫైనల్ కీలో నిజంగానే తప్పులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా, అంటే ప్రతి సెషన్లో కూడా 1, 2 తప్పులు ఉన్నప్పటికీ ముఖ్యంగా 2 సెషన్లో మాత్రం టెక్స్ట్ బుక్‌లకు విరుద్ధంగా ఫైనల్ కీలో సమాధానం మార్చడం జరిగింది. ఫైనల్ కీ సమాధానం మార్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే ప్లస్ అయిందో వారు హ్యాపీగా ఉండడం, అంటే ఒక మార్కు అదనంగా వచ్చినా కొంచెం హ్యాపీగా ఉండడం, ఎవరికైతే హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ తగ్గిందో ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ ఉండడం జరుగుతుంది. మిగతా సెషన్ల వారికి 1, 2 మార్కులు, అంటే 1, 2 ప్రశ్నలు తగ్గినప్పటికీ ఎక్కువ ప్రశ్నల్లో మార్క్ చేయడం వల్ల, అంటే 5 నుంచి 6 క్వశ్చన్లు కొన్ని సెషన్లో మార్క్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా హాఫ్ మార్క్ నుంచి 1 మార్క్, 2 మార్క్ కూడా, కొందరు 2.5 మార్క్ కూడా పెట్టడం జరిగింది. అలాంటి వారు 1, 2 ప్రశ్నలు కీలో తప్పులున్నా పెద్ద రెస్పాండ్ కారు. ఎందుకంటే అక్కడ చాలామంది అభ్యర్థులకు మార్కులు పెరిగాయి. కానీ 1, 2 సెషన్లో మాత్రం ఖచ్చితంగా కీలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి అధికారులు ప్రాథమిక కీ ఇచ్చిన కీకి విరుద్ధంగా ఫైనల్ కీలో మార్పు చేయాల్సి ఉన్నప్పుడు ఖచ్చితంగా డబల్ ఆప్షన్ ఇస్తే ఈ ఆందోళన వ్యక్తమయ్యేది కాదు. ఇక్కడ ఆందోళన వ్యక్తమైంది ఎందుకంటే ఫైనల్ కీలో సమాధానం మారడం వల్ల బార్డర్లో ఉన్న వారికి కొంచెం ఎఫెక్ట్ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు సహజంగానే. ఎందుకంటే టాప్లో ఉన్న వారికి హాఫ్ మార్క్ అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ బార్డర్ ఉన్న వారికి ఖచ్చితంగా హాఫ్ మార్క్ లేదా 1 మార్క్ తగ్గిన ర్యాంక్లో ప్రభావం చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు విద్యాశాఖ అధికారులను కలవడం జరిగింది. విద్యాశాఖ అధికారులు అయితే వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా రివ్యూ కమిటీకి పంపుతామని చెప్పడం జరిగింది. సరే, మరి రివ్యూ కమిటీ మార్పులు చేస్తారా లేదా అంటే అది రాబోయే 3-4 రోజులు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం కూడా మనం తీసుకుంటే ఖచ్చితంగా అధికారులు మేమైతే అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని రివ్యూ కమిటీకి అందజేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రెస్ వారికి కూడా చెప్తే వారు కూడా అడగడం జరిగింది. మరి జనరల్ ర్యాంకింగ్ సంబంధించి ప్రజెంట్ ఎక్కడి వరకు వచ్చింది అని ఒకసారి మనం చూస్తే, వాస్తవానికి ఫైనల్కి ఇచ్చిన తర్వాత 3 లేదా 4 రోజుల లోపే మామూలుగా రిజల్ట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పెద్ద వర్క్ కూడా ఏముండదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య టెట్ సంబంధించి చాలామంది మార్కులు అప్డేట్ విషయంలో చాలా తప్పులు చేశారు. కొంతమంది ఇప్పటికి కూడా టెట్ మార్కులు అప్డేట్ చేసుకోలేదు. కొంతమంది టెట్ మార్కులు అప్డేట్ చేసుకున్న పాత హాల్ టికెట్ నెంబర్ అలాగే ఉంచారు. టెట్ మార్కులు ఎడిట్ చేసుకున్నారు కానీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ పాత టెట్ సంబంధించి 2022 కావచ్చు, 23 కావచ్చు, అంతకుముందు టెట్ 17, 16 అవే టెట్ హాల్ టికెట్ నెంబర్ ఉన్నాయి. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ ఇచ్చే ముందు ఈ డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ కొడితే అక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం జనరల్ ర్యాంకింగ్ సంబంధించి కొంచెం ఆలస్యమైన అవకాశం ఉంది. జనరల్ ర్యాంకింగ్ ఖచ్చితంగా అనుకున్న తేదీలోపు 14 లేదా 15 తేదీలోపు ఇవ్వాలంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలి. కానీ చాలామంది అప్లికేషన్లో తప్పులు చేయడం జరిగింది. కొంతమంది తమ సర్నేమ్స్ కావచ్చు, స్టడీ సంబంధించింది కావచ్చు, స్టడీ సంబంధించిన చిన్న చిన్న మిస్టేక్స్ 1-2 లెటర్స్ చేంజ్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ టెట్ మార్క్ అనేది చాలా కీలకం. ఎందుకంటే టెట్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ మ్యాచ్ అవుతూనే మార్క్స్ చూపిస్తాయి. కేవలం మార్క్స్ చూపించి టెట్ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ ఉంటే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది జనరల్ ర్యాంకింగ్ తీయడానికి. కాబట్టి అధికారులు ఆలోచిస్తున్నారు. రాబోయే మరి వారం రోజుల్లో, అంటే 14 లేదా 15 తేదీలోపు ఇస్తారా అంటే ఈరోజు సాయంత్రం తెలుసుకుంటే ఖచ్చితంగా కొన్ని వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి జనరల్ ర్యాంకింగ్ ఆలస్యం అవుతుందని అధికారులు సూచనాప్రాయంగా తెలియడం జరిగింది. ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ త్వరగా కావాలంటే టెట్ ప్రాసెస్ కూడా త్వరగా కావాలి. కానీ అభ్యర్థులు కూడా చాలామంది మరి అప్పుడు చాలా 3-4 సార్లు ఇచ్చినప్పటికీ అభ్యర్థులు కొంతమంది మరి నిర్లక్ష్యంగా కావచ్చు, కొంతమంది తెలిసి కూడా తప్పు చేశారు. కొంతమంది అభ్యర్థులు గత నెల 20 లోపే మెయిల్ చేసినా కొంతమంది
ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మార్పులు చేశారని కొందరు, చేయలేదని కొందరు అంటున్నారు. ఖచ్చితంగా అధికారులు మాత్రం గత నెల 20 లోపు ఎవరైతే మెయిల్ చేశారో అవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుందని చెప్పారు. కొంతమంది అభ్యర్థులు తెలియక మెయిల్ చేయలేదు, మెయిల్ చేసినా మెయిల్ వెళ్ళలే అని చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వారు టెట్ మార్కుల మీద ఖచ్చితంగా ఏడీ చేయించుకోవాల్సిందే, ఎందుకంటే అది చాలా కీలకం. ఎవరైనా టెట్ మార్కులు చేసుకున్నా ఖచ్చితంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. అందులో హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్, కొత్త టెట్ అంటే మీరు ఏ టెట్ అయితే మార్కులు ఎంటర్ చేశారో ఆ టెట్ సంబంధించి ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ అందులో ఉండాలి. ఉంటేనే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్లో అది కలుపుతారు. ఒకవేళ అధికారులు మేము టెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఏం కదంటే మనం ఖచ్చితంగా వాళ్ళ అధికారికి తెలియజేస్తేనే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు అంటే ఆ పనుల ఒత్తిడి వల్ల మేము చేస్తాం వెళ్ళండి, లేదంటే టెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఏం కాదంటే మాత్రం అది అది మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ అందులో ఎంటర్ చేస్తేనే అది మిస్ మ్యాచ్ అయితే మార్కులు ఎంటర్ కావు. ఖచ్చితంగా దాన్ని మ్యాచ్ అయితేనే హాల్ టికెట్ నెంబర్కు ఆ టెట్ మార్క్ మ్యాచ్ అయితేనే ఆడ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ 1-2 సార్లు సరి చూసుకోండి. వేరే చిన్న చిన్న లెటర్స్ మిస్ అయి ఉంటే ఏం కాదు, ఎందుకంటే 1SC వెరిఫికేషన్లో పట్టించుకోరు, అవి 1-2 లెటర్స్ మిస్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం టెట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, టెట్ మార్కులు చాలా కీలకం. టెట్ మార్కులు అప్డేట్ అయ్యా లేదా ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా డౌన్లోడ్ చేసి చూసుకోండి, అప్లికేషన్ తెలుస్తుంది. ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ క్యాస్ట్ సంబంధించి కావచ్చు, అలాగే క్రిమినల్ సంబంధించి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మిగతా స్టడీ సర్టిఫికేట్ సంబంధించి చిన్న చిన్న అంశాలు ఉన్న వెరిఫికేషన్లో చూస్తారు, సెట్ చేస్తారు. కానీ ఈ టెట్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్లో కీలకం మార్క్స్ బేస్ మీదనే ఖచ్చితంగా, ఎందుకంటే మార్కుల ఆధారంగానే జనరల్ ర్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెట్ మార్కులు చాలా కీలకం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. గత 3 రోజులుగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలామంది అభ్యర్థులు మరి మన బోనఫైడ్ సంబంధించి అడుగుతున్నారు డౌట్స్. అంటే కొంతమంది ఎంఆర్ఓలు అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సంబంధించి స్కూల్కు రికగ్నిషన్ లేకుండా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ప్రకారం వీళ్ళు ఎంఆర్ఓలు, స్థానిక ఎంఆర్ఓలు, మన మండలంలో స్థానిక ఎంఆర్ఓలు లోకల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కొంతమంది ఇవ్వట్లేదు, ఎందుకంటే స్కూల్ సంబంధించి రికగ్నిషన్ లేకుంటే సర్టిఫికేట్ జరిగిపోతూ అంటున్నారు. ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర అడగండి. ఫస్ట్ క్లాస్ ఒకవేళ లేకున్నా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అంటే ఆ 7th లోపు 4 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటే, అంటే 4 సంవత్సరాల స్థానికత ఉంటే సరిపోతుంది. కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ కూడా ఒకవేళ స్కూల్ రికగ్నిషన్ లేకున్నా సర్టిఫికేట్ ఉంటే మనకు సరిపోతుంది. లేదంటే ఎంఆర్ఓ నుంచి స్థానికంగా ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ కావాలనేది వాస్తవానికి నోటిఫికేషన్ మెన్షన్ చేయాలి, కానీ డిఎస్లో చేయలేదు. కొన్ని నోటిఫికేషన్ చేస్తారు, కొన్ని నోటిఫికేషన్ చేయరు. డిఎస్లో మాత్రం ఖచ్చితంగా 1:3 ఇచ్చాము, చెక్ లిస్ట్ ఇస్తారు. అప్పుడు అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఖచ్చితంగా అభ్యర్థులు కూడా ప్రస్తుతం అయితే అభ్యర్థులు అయితే డిఎస్ అప్లికేషన్ సరి చూసుకోండి. ఖచ్చితంగా అందులో అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకున్న తర్వాత అప్పుడు మనకి అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా అధికారులను కలిసి వినతి పత్రం కూడా ఇస్తే వాళ్ళు చేస్తారు. ప్రస్తుతం అయితే వాళ్ళు 20 తారీఖు లోపు వచ్చిన మెయిల్స్ను రెక్టిఫై చేస్తున్నారు. మెయిన్ వచ్చిన సమస్య మాత్రం టెట్ మార్క్ సంబంధించి అక్కడ వర్క్ పెండింగ్లో ఉంది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వర్క్ అలాగే పెండింగ్ ఉంది. దాదాపు 9,000 మంది అప్లై చేశారు. మరి ఫామ్ 3, ఫామ్ 4 సంబంధించి ప్రస్తుతం అంశం పెండింగ్లో ఉంది. ఖచ్చితంగా అభ్యర్థులు అయితే అప్లై చేశారు. మరి వాళ్ళ రివ్యూ కమిటీ అంటే స్పోర్ట్స్ సంబంధించిన రివ్యూ కమిటీ వాళ్ళు నిర్ధారణ చేస్తారా, లేదంటే వాళ్ళు మరి ఈ సంబంధించి నిర్ణయం తీసుకుంటారా అంటే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2 వాళ్ళకి ఇస్తారు, అన్నిటికీ ఇస్తారంటే ఖచ్చితంగా అన్నిటికీ ఇస్తేనే బాగుంటుందని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఫామ్ 3, ఫామ్ 4 అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, సబ్జెక్టులు అన్నీ వృధా అయిపోతాయి. ఖచ్చితంగా స్పోర్ట్స్ కేటగిరీ అంటే అన్నిటికీ వస్తుందని అప్పుడు చెప్తున్నారు. మరి అధికారులు వాటిని పరిగణన తీసుకుంటారా లేదా అని ఖచ్చితంగా వెరిఫికేషన్ ముందే మనకు క్లారిటీ వస్తుంది. అంటే 1:3 జాబితా ముందు జనరల్ ర్యాంకింగ్లో స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఇస్తారా, డైరెక్ట్ సర్టిఫికేట్ ఆలోపే చెక్ చేసి రివ్యూ చేసి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి ఇస్తారు నో అనే ఆప్షన్ అప్పుడే వాళ్ళకి ఇస్తారని మనకు తెలిసిపోతుంది. సో మొత్తానికి ఇది డిఏ సంబంధించి ఫైనల్కి సంబంధించి రాబోయే మనకు 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. వాళ్ళు మరి రివ్యూ పంపించి దాన్ని సెట్ చేస్తారా, లేదంటే యథావిధిగా ఉంటుందా? ఎందుకంటే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా 1-2 సెషన్ల మీద కొన్ని వివాదాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. మిగతా సెషన్లు ఉన్నప్పటికీ పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కావట్లేదు, ఎందుకంటే అక్కడ మార్క్స్ ఎవరికి కూడా తగ్గలేదు. ఎందుకంటే మార్క్స్ బేస్ మీదే ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సో మొత్తానికి ఈరోజు ప్రెస్ ద్వారా కూడా మనం ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో మనకు దీనిపై క్లారిటీ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.